ఈరోజు మన బాక్స్‌లో ఏమేమి ఉండబోతున్నాయి, ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం, నేనేం చేయబోతున్నానన్నది చూసేయండి మరి. సో ఇవన్నమాట మినియేచర్ క్లే ప్యాకెట్స్ అండ్ ఇవి కలర్ పెన్సిల్స్ అనమాట. దీనికి బాక్స్ కూడా చేసేసాను నేను చాలా ఈజీ మెథడ్‌లో. అండ్ ఇదనమాట మన బీటీఎస్ మినియేచర్ బుక్. అండ్ ఇదనమాట మన చిన్న స్కేల్. దీంట్లో 7 సెంటీమీటర్స్ మాత్రమే వేసాను నేను. అండ్ ఇది మినీ ఎరేజర్ అండ్ ఇది మినీ బాటిల్. అండ్ ఈ మూత విప్పి మనం నీళ్ళు తాగొచ్చు గడ గడ గడ. సో మనం ఫస్ట్ వచ్చేసి మినియేచర్ క్లే ప్యాకెట్స్ చేసేద్దాం. అయితే అందుకోసం నేను ఇలాంటి కవర్స్ అయితే యూజ్ చేశాను. అంటే ఇవి నార్మల్ కవర్స్ ఎక్కడైనా దొరికేస్తాయి. అండ్ నాకు కావాల్సిన సైజులో నేను కట్ చేసేసుకున్నాను. అండ్ మీకెంత కావాలో మీరు అంత సైజులో కట్ చేసేసుకోండి. అండ్ పైన మనకంత పొడవు అవసరం లేదు కాబట్టి కొంచెం కట్ చేసేసి ఇలా ఓపెన్ ఉన్న వైపు ప్లాస్టర్తో సెక్యూర్ చేసేసాను అనమాట. సో ఓపెన్ ఉన్న 2 హోల్స్ కూడా ఇలా క్లోజ్ అయిపోయాయి. అండ్ మనకు మెయిన్ మూతి తెరిచి ఇలా చిన్నగా నేను క్లేని తీసుకొని, అంటే నార్మల్ క్లే ఉంటుంది కదా, స్పాంజ్ క్లే, అది తీసుకొని లోపల పెట్టానమాట. చాలా కష్టపడ్డాను, లోపల పోలేదు, స్టిక్కే అంటుకోయింది అది. బట్ ఇంత మినియేచర్ నీట్గా క్లీన్గా క్యూట్గా కావాలంటే కొంచెం కష్టపడాల్సిందే కదా. కొంచెం పేషెన్స్ యూస్ చేసి అలా లోపలికి దూర్చి కవర్ని లాక్ చేసేసేయండి ఇలా. ఇప్పుడు ఇది సేఫ్గా ఉంటుంది, బయటికి రాదు. అండ్ ఇలా ఎన్ని కావాలో అన్ని ప్యాకెట్స్ రెడీ చేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. అండ్ దీన్ని కొంచెం డెకరేట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇది ఇంత వెడల్పు ఉండడంతో నాకు నచ్చక దీన్ని 3 టైప్స్గా 3 ఏదో ఒకటి చేసి ఇలా అతికిచ్చేసాను అనమాట. సో నెక్స్ట్ వన్ మినీ స్కేల్. అండ్ ఇందుకోసం అయితే ఒక థిక్ పేపర్ని తీసుకోండి. అంటే వైట్ కార్డ్బోర్డ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇలా తీసుకున్న తర్వాత నేను బ్లాక్ పెన్ యూస్ చేసి ఇలా మెజర్మెంట్స్ అయితే గీసుకుంటూ వెళ్ళిపోతున్నాను ర్యాండమ్గా. మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. అండ్ మధ్యలో ఒక చిన్న పొడవు లైన్ వేస్తే అక్కడ మనం ఇలా మెజర్మెంట్స్ రాసేకి ఉంటుందన్నమాట. అండ్ ఆ వైపు కూడా అలానే రిపీట్ చేయాలి. అండ్ ఇంతకంటే పొడవు ఉంటే బాగుండదని 7 సెంటీమీటర్స్ వరకే నేను ఆపేశాను. ఇది కరెక్ట్గా లుక్ బాగుంది. అండ్ నెక్స్ట్ మినియేచర్ బీటీఎస్ బుక్. అండ్ ఇందుకోసం ర్యాండమ్గా ఈ సైజ్ గల పేపర్ని తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసేయండి. అండ్ ఇది చేయడం చాలా ఈజీ బ్రో. ఇంతకంటే సింపుల్గా వేరే ఏ బుక్ ప్రాసెస్ కూడా ఉండదేమో. ఇప్పుడు ఈ పేపర్ని ఆపోజిట్ వేలో మనకు ఆల్రెడీ మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఇలా జిగ్జాగ్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా టోటల్గా ఫోల్డ్ అయిన తర్వాత లాస్ట్కి ఇలా కట్ చేసేసి ఓపెన్ చేసి ఇలా స్ట్రైట్గా ఒక గమ్ లైన్ అయితే వేసేయండి. అండ్ ఆ తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇలా అయితే ఫోల్డ్ చేసేసేయండి. అండ్ దీంతో మన బుక్ రెడీ అయిపోయినట్టే. సో చూసారా, ఇవి మన బుక్కి కావాల్సిన పేజెస్ అనమాట. భలే ఉన్నాయి కదా క్యూట్గా. ఇప్పుడు దీనికి కవర్ పేజ్ రెడీ చేసేద్దాం. అందుకోసం మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ త్వరగా ఏదో పైన కనిపించేస్తే ఈ కలర్ తీసేసుకున్నాను నేను. సో ఇంత సింపుల్గా కవర్ కూడా రెడీ అయిపోయింది. సో చూసారా. అండ్ ఎక్స్ట్రా కొంచెం వదిలి, అంటే కరెక్ట్గా కాకుండా కొంచెం వదిలి కట్ చేసేసుకోండి. అండ్ హియర్ ఈజ్ అవర్ బుక్. అండ్ దీనిపైన ఏం రాద్దామని ఆలోచిస్తున్నప్పటికీ ఇంకా బీటీఎస్ఏ గుర్తొచ్చింది. సో ఇంకా అంటే మీరు అడుగుతుంటారు కదా చాలామంది, బీటీఎస్ బుక్ చేయి అని. సో ఇవాళ అది చేసేసా, బీటీఎస్ బుక్. అండ్ నెక్స్ట్ మినీ ఎరేజర్. సో దీనికోసం నేను నార్మల్గా ఒక ఎరేజర్ తీసుకుంటున్నాను. ఇది జస్ట్ 1 రూపీ అనమాట. సో ఇలా ఎరేజర్ తీసేసుకొని ఇలా కట్ చేసేసాను. అండ్ మధ్యలో కూడా ఇలా కట్ చేసేసాను. జాగ్రత్త అండోయ్, మీరు నా ప్రయోగాలు చేసి మీ ఇంట్లో తిట్లు తినిపించుకోకండి, నాకే భయం వేస్తుంది ఒక్కోసారి. అండ్ ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక పేపర్ని అయితే తీసుకున్నాను. అంటే ఎరేజర్ కంటే ఇది కొంచెం హైట్ తక్కువ ఉండాలన్నమాట. సేమ్ కొంచెం బయటికి కనిపించాలి, ఎరేజర్ అని తెలియాలి కదా, అందుకు. అండ్ ఇలా ఫోల్డ్ చేసేసాను. కొంచెం ఇట్లా మిగిలితే దీన్ని కట్ చేసేసాను అనమాట. ఇంకా చాలు, మళ్ళీ లావ్ అయిపోతుంది దాన్ని అట్లే ఫోల్డ్ చేసుకుంటూ పోతే. హే
భలే ఉంది కదా! అయితే ఇప్పుడు దీనికి అట్రాక్టివ్‌గా చేయడానికి ఒక పిట్టి స్టిక్కర్ అయితే అతికిచ్చేసాననమాట. సో, ఇప్పుడు ఇంకా అట్రాక్టివ్‌గా ఉంది బ్రో. అండ్ నెక్స్ట్ కలర్ పెన్సిల్స్ చేయబోతున్నాను. ఇన్ని కలర్ పెన్సిల్స్ నాతో రియల్‌గా కూడా లేవేమో, అట్లా చేస్తాను ఇప్పుడు చూడండి. అండ్ ఇలా నేను కొన్ని స్టిక్స్‌ని అయితే యూజ్ చేసి ఒకే సైజులో ఇలా కట్ చేసేసాననమాట. అండ్ వీటన్నిటిని కూడా ఇప్పుడు కింద ఎక్కువ తక్కువ అయినా కూడా మనకు పర్లేదు. అండ్ పేపర్స్ మాత్రం కరెక్ట్ సైజ్ ఉండేట్లు చూసుకోండి. అండ్ అవి ఫోల్డ్ చేసిస్తే అండ్ కింద కవర్ అయిపోతాయన్నమాట. మీరు నీట్‌గా రావాలి అని చెప్పి బ్లేడ్ అయితే యూజ్ చేయొద్దు. చేత్తోనే తుంచేసేయండి. కాకపోతే పేపర్ కవర్ అయ్యేటట్టు చూసుకోండి. సో, ఇలా నేను ఒక్కొక్కటిగా పెన్సిల్ అయితే రోల్ చేసేసుకుంటున్నాననమాట. ఇప్పుడు అలా రోల్ చేసిన ఏ కలర్ అయితే నేను కింద రోల్ చేసుంటానో అదే దానికి పైన స్కెచ్ పెన్‌తో కలర్ అయితే ఏస్తున్నాను. బికాజ్ ఇవి కలర్ పెన్సిల్స్ కదా! చూసారా? భలే ఉన్నాయి కదా! పెన్సిల్స్ అయితే బాగున్నాయి. అయితే ఇప్పుడు వీటిని స్టోర్ చేయడానికి ఒక బాక్స్ చేద్దాం. అందుకోసం నేను ఇలా ఒక వేస్ట్ అట్టనైతే యూజ్ చేస్తున్నాను. జగనన్న బుక్ అనమాట ఇది. ఇలా యూజ్ చేస్తున్నాను. అండ్ ఇలా ఫోల్డ్ చేసి అంటే మనకట్ట స్ట్రాంగ్‌గా ఉండాలి. మన బాక్స్ ఎంత పైన నుంచి కింద పడినా కూడా పగలకూడదు. పగలకూడదు కాదు. ఏమవుతుంది? ఏమో. అండ్ దీనికి తగ్గట్టు నేను ఇలా సైజ్ చూసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మార్క్ వేసేసుకొని మార్క్ వేయలేదు, డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను. బట్ ఆ పెన్సిల్ అనేది మనకు ముఖ్యం. అంటే నా మైండ్లో ఒక ఐడియా ఉంది. ఆ ఐడియా ప్రకారం నేను ఇక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇప్పుడు ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి, మనకెంత కావాలా వెడల్పు అని చూసుకొని మిగతాది కూడా ఇలా కట్ చేసేసాను అనమాట. ఇలా కట్ చేసేసుకొని వైట్ కలర్ పేపర్తో కవర్ చేసేసాను. ఇప్పుడు ఇది మనకి కావాల్సిన సైజ్ అనమాట. సో ఇప్పుడు గమ్ పూసేసి క్లోజ్ చేసేయడమే. ఈ అతుకులు కనిపించకోకుండా దీనిపైన కూడా ఇంకొక పేపర్ అయితే అతికిచ్చేసాలన్నమాట. సో నేను సేమ్ కలర్ ఇలా అతికిచ్చేసాను. ఇప్పుడు ఇలా ఒక కార్డ్బోర్డ్ని అయితే రెడీ చేసుకున్న తర్వాత ఇలా నేను బార్డర్గా కొంచెం ఎత్తు ఉండేటట్టు చూసుకొని ఈ కార్డ్బోర్డ్స్తో నేను ప్రిపేర్ చేశాను అనమాట. ఇది వీడియో రికార్డ్ అవుతుంది అనుకొని నేను కింద చేస్తూనే ఉన్నాను. తీరా చూస్తే వీడియో ఆఫ్లో ఉంది. సో దీన్ని చేయడం వీడియో మిస్ అయిపోయిందనమాట. అండ్ ఇలా మిగిలిన స్టిక్స్ని ఇలా కట్ చేసేసాను నేను. జాగ్రత్త, కట్ చేసేటప్పుడు నాకైతే చేయికి తగిలింది. చూసారా? సరే, అవుతుంటాయి అలాంటివి, పట్టించుకోకూడదు. అండ్ ఇలాంటివి మనకు 2 కావాలి. అండ్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఒకటి ఏదన్నా లాక్ లాంటిది కావాలి. నాకు అంత మెదడు లేదు, బట్ ప్లాస్టర్ యూస్ చేయొచ్చు అని నాకు అనిపించింది. బట్ చేద్దాం, ఎలా వర్క్ అవుతుందో నాకు తెలీదు. అండ్ వీటన్నిటిని ఇలా పెట్టి ప్లాస్టర్ అయితే వేసేసాను నేను. ఇలా అన్నమాట. పని చేస్తుంది, కానీ ఇక్కడ ఇటువైపు కూడా లాక్ ఉండింటే బాగుండు అనిపించింది నాకు. మనం జస్ట్ ఓపెన్ చేయగలం. అండ్ ఇప్పుడు దీన్ని ఇలా డెకరేట్ చేసేసాను. అండ్ లోపల కూడా ఒక పేపర్ని పెట్టేశాను అనమాట. అండ్ మన పెన్సిల్స్ని ఒక్కొక్కటిగా ఇలా పెడుతున్నాను. బాక్స్ అయితే మదర్ ప్రామిస్గా సూపర్ ఉంది అసలు. చేతిలో పట్టుకొని చూస్తే ఆహా, ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు చేసిన వాటన్నిటిలో కూడా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. బ్లేడ్ విషయంలో మాత్రం జాగ్రత్త, నాకు భయం అవుతుంది మీకేమన్నా అయితే. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంత దూరం వచ్చి ఊరికే అలా వెళ్ళిపోతే బాగోదు కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.